హిట్లర్ గారి పెళ్ళాం ఎపిసోడ్ 4. ఇప్పుడు ఇలా ఇంటికి వెళ్తే పిన్ని చంపేస్తుంది. ఇప్పటికే ఆయిందానికి కాని దానిని ఏదో ఒకటి అంటుంది. ఇప్పుడు ఇలా అయ్యింది అని తెలిస్తే నన్ను ఇంటి నుంచి కెంటేస్తుంది. అమ్మతో నాకు ఉన్న జ్ఞాపకం ఆ ఇల్లు అని అనుకుంటూ తన ఫ్రెండ్ రాధికి ఫోన్ చేస్తుంది. ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసిన ఆ అమ్మాయి చెప్పు శరణ్య అని అంటుంది. శరణ్య కొద్దిగా బాధగా, రాధి ఈరోజు నేను నీ రూముకి వస్తాను, నీకు ఏమీ ప్రాబ్లం లేదు పదా అని అంటుంది. శరణ్య గొంతు విన్న రాధికి ఏదో అయ్యింది అని అర్థమయ్యి, సరే నేను వాసుతో బయట ఉన్నాను, రూమ్కి స్పూల కుండీలో పెట్టాను, నువ్వు ఫ్రెష్ అయ్యి ఫుడ్ టేబుల్ మీద ఉన్నాది, తిని పడుకో అని అంటుంది. శరణ్య సరే అని చెప్పి అటుగా వచ్చిన ఆటోలో తన ఫ్రెండ్ రాధ్ రూమ్కి వెళ్ళిపోతుంది. రూమ్కి వెళ్లిన శరణ్య ఫ్రెష్ అయ్యి రాధి డ్రెస్ వేసుకుని బయట హాల్లో సోఫాలో పడుకుంటుంది. ఎప్పుడో అర్ధరాత్రి రూమ్కి వచ్చిన రాధి తన దగ్గర ఉన్న మరొకితో లోపలికి వచ్చి శరణ్యను లేపకుండా వెళ్ళి తన రూంలో పడుకుంటుంది. మరుసటియో ఉదయం నిద్ర నడిలలేపిన రాధి బయటకు వచ్చి ఫ్రెష్ అయ్యి 2 కప్పులో కాఫీ పట్టుకొని హాల్లోకి వస్తుంది. శరణ్య శరణ్య అని శరణ్యను లేపుతుంది. ఒళ్లంతా నొప్పిగా ఉండడంతో నెమ్మదిగా లేచి కూర్చుని ఏంటి రాధా అని అడుగుతుంది. శరణ్యను చూసిన రాధ షాక్ అయ్యి హే శరణ్య, ఏమయ్యిందే, ఏంటి ఇలా ఉన్నావు అని అడుగుతుంది. రాత్రి జరిగింది గుర్తు చేసుకుని ఏరువస్తూ రాధ్కి అంతా చెప్పుతుంది. శరణ్య చెప్పింది విన్న రాధ్కి శరణ్యను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాక, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు శరణ్య అని అడుగుతుంది. శరణ్య తన కన్నీళ్లు తుడుచుకొని ఏం చేస్తాము, మేము ఇద్దరం కావాలి అని చెయ్యలేదు, తన ప్రాణాలు కాపాడటానికి అలా చేశాను, ఎవరి దారి వాళ్ళు చూసుకోవడమే, తను ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో తనకి తెలియదు, మళ్ళీ మేము కలుస్తామా చెప్పు, అందుకే ఇది ఇంతటితో వదిలేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా ఎవరితోనూ చెప్పకే అని అంటుంది శరణ్య. రాధ్ కూడా సరే, మరి ఇలా ఇంటికి వెళ్తే నీ పిన్ని రాబందులా నిన్ను పిక్కని తింటుంది, నిన్ను ఊరికే వదిలేస్తుందా అని అంటుంది. ఏమోనే, ఇంటికి వెళ్తే కాని ఏమీ చెప్పలేను అని. రాధని డ్రెస్ ఒకటి ఇవ్వవా, నేను ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్తాను అని అంటుంది. అది ఏంటే భయటదానిలా అలా అడుగుతావు, నా రూంలో డ్రెస్లు ఉన్నాయి, నీకు నచ్చినవి వేసుకో, ఈలోపు నేను టిఫిన్ ప్రిపేర్ చేసి తీసుకొని వస్తాను, తిని నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటుంది. మరో విషయం, శరణ్య నీ వీసా కన్ఫామ్ అయ్యిందే, వాసు ఫోన్ చేశాడు నీకు చెప్పుదాము అనుకోని మర్చిపోయాను అని అంటుంది. అవునా, గుడ్ న్యూస్ రాధా, నేను డాక్టర్ అవ్వాలి అన్నది అమ్మ కల్, నేను పార్టీం జాబ్ చేసిన సంపాదనలో కొంత డబ్బులు దాచుకున్నాను, అమ్మ బ్రతికి ఉన్నప్పుడు కొంత డబ్బు సేవ్ చేసి నా చదువు కోసం దాచింది, అప్పుడు నాన్న కూడా పిన్నికి తెలియకుండా ఇచ్చినవి కూడా ఉన్నాయి, వాటితో ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను, తిరిగి అమ్మ కలతోనే ఇంటికి తిరిగి వస్తాను, అప్పటివరకు పిన్ని పెట్టే కష్టాలు భరించక తప్పదు అని అంటుంది. అసలు మీ పిన్ని ఎందుకే నిన్ను చూస్తే అలా అయిపోతుంది, కనీసం మనిషిలా కూడా చూడదు, ఎన్నిసార్లు అడిగిన మాట దాటేస్తున్నావో ఇప్పటికి ఆయన చెప్పు శరణ్య అని అంటుంది. చెప్పుతాను రాధా, నాకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మ ఆరోగ్యం పాడయి చనిపోయింది, నేను ఒంటరిగా ఉన్నాను అని నన్ను చూసుకోడానికి అమ్మ కావాలి అని నాన్నని మా బంధువులో అందరూ ఒప్పించి పిన్నిని ఇచ్చి పెళ్లి చేశారు, కాని పిన్నికి డబ్బు పిచ్చి రిచ్గా బతకాలి అన్న ఆశ, దానితో నాన్న జీతం అంతా తను తీసుకొని నాకు పెట్టాను అని నాన్నను నమ్మించేది. రోజులు గడిచేకొద్దీ నాన్న పిన్ని గురించి తెలుసుకొని నా అవసరాలు నాన్న పిన్నికి తెలియకుండా చూసుకుంటారు. అనన్య కూడా పెరుగుతున్నకి నామీద కోపం ద్వేషం పెంచుకుంటూ వచ్చింది. అది ఎందుకు అన్నది నాకు తేలేదు. కావాలి అని తను ఏదో ఒక పిచ్చి పని చేసి పిన్ని దగ్గర నన్ను ఇరికించేది. ఆ ఇంటిలో
నాకు అమ్మతో ఉండే జ్ఞాపకాలు తలుచుకుంటూ భరిస్తూ ఉన్నాను అని అంటుంది. అంతా విన్న రాధ బాధగా, నువ్వు బాధపడకు, శరణ్య మంచి అబ్బాయి, నీ లైఫ్లోకి వచ్చాక ఇప్పుడు పడ్డా బాధలు అన్నీ మర్చిపోతావు, సంతోషంగా ఉంటావు అని అంటుంది. శరణ్యను ఎలా ఓదార్చాలో తెలియక, సరే అన్నయ్య అని లోహిత్ డాక్టర్కి అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అరగంట తరువాత అక్కడికి వచ్చిన డాక్టర్ అర్మాన్ను చూసి మెలకు రావటానికి ఇంజెక్షన్ చేసి, జై మీ తమ్ముడికి ఇచ్చిన డ్రగ్ చాలా డేంజర్, అది ఒంటిలో వెళ్లిన 10 నిమిషాలలో శరీరంలో ఉన్న కామనాడులు పిచ్చెచి కోరికను పెంచుతాయి. ఆ సమయంలో వాళ్ళకి ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు. జై మీ తమ్ముడితో మనిషిలా కాకుండా మృగంగలా ప్రవర్తిస్తారు. కాని ఆ అమ్మాయి ఎవరో కాని అర్మాన్ పరిస్థితి అర్థం చేసుకుని తన ప్రాణాలు కాపాడింది, లేదు అంటే అర్మాన్ ప్రాణాలకు ప్రమాదం జరిగేది అని అంటారు. అంతా విన్నా జై కోపంతో రగిలిపోతూ సరే డాక్టర్ అని చెప్పి తన తమ్ముడు పక్కన కూర్చుంటాడు. అప్పుడే అర్మాన్ ఫోన్ మోగుతుండే అర్మాన్ పారన తిన్ని స్క్రీన్ మీద రోహిత్ అని ఉండడంతో కోపంగా లిఫ్ట్ చేసి, రోహిత్ మీతో మాట్లాడాలి నైట్, మీరు తాగిన పబ్లో రూమ్ నంబర్ 14లో ఉన్నాము, త్వరగా నీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని రా అని అంటాడు. అర్మాన్ కోసం ఫోన్ చేసిన రోహిత్ జై లిఫ్ట్ చేయటానికి డాక్టర్ అర్మాన్ పక్కన కూర్చుంటాడేంటాడు. భయంగా పబ్లో ఉన్న హోటల్ రూమ్కి చేరుకుంటాడు. తన ఫ్రెండ్స్ను తీసుకుని రోహిత్ వచ్చే టైంకి లోహిత్ కూడా హోటల్ సీసీటీవీ ఫుటేజ్ పట్టుకుని వస్తారు. అర్మాన్ తన స్నేహితులు అందరూ కలిసి తాగుతూ ఉండగా ఒక వెయిటర్ వచ్చి అర్మాన్కు జ్యూస్ ఇస్తాడు. అర్మాన్ అది తీసుకుని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ తాగుతాడు. కొద్దిసేపటికి లేచి వాష్రూమ్కి వెళతాడు. కాని అక్కడ జైకి అనుమానించదగ్గ విషయం ఏది కనిపించదు. కావ్యశ్రీ అర్మాన్ వెనుక వెళ్లడం గమనిస్తాడు జై. కోపంగా పెడికిలి బిగించి, అనుకున్నాను నీ పనే అని అనుకుంటూ చూస్తూ ఉండగానే కావ్య వెనుక మరో అమ్మాయి వచ్చి కావ్యను పక్కనే ఉన్న రూములోకి తోసేయడం. రూమ్ గడియపెట్టిన కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన శరణ్యను లోపల పెట్టి తాళం వేసి తనకి ఏమీ తెలియనట్టు బయటకు వెడిపోతుంది. అనన్య తన మొహానికి మాస్క్ పెట్టుకుని ఉండడంతో తను ఎవరు అన్నది జైకి తెలియడం లేదు. లోహిత్ 2 నిమిషాల్లో ఆ వెయిటర్ నా ముందు ఉండాలి, ఆ అమ్మాయి ఎవరో కనుక్కో, ఇది అంతా చూస్తుంటే ఆ అమ్మాయి కావాలి అనే చేసినట్టు ఉన్నాది అని అంటాడు. సరే అన్నయ్య అని వెంటనే లోహిత్ బయటకు వెళతాడు. ఎదురుగా ఉన్న అర్మాన్ ఫ్రెండ్స్ను చూస్తూ అర్మాన్ గురించి అంతా చెప్పుతాడు. జై మాటలు విన్న అర్మాన్ ఫ్రెండ్స్ షాక్ అయ్యి ఒక్కరి మొహాలు ఒక్కరు చూసుకొని మాకు ఏమీ తెలియదు అని అంటారు. అందరి కళ్లలో నిజాయితీ కనిపించడంతో కావ్యను చూస్తూ నిజం చెప్పు అని అంటాడు. కావ్య కూడా తన భయాన్ని బయట పెట్టకుండా, నిజం సార్, అర్మాన్కి డ్రగ్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, నేను నా ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళాము అంతే, అప్పటికి ఎవరో అమ్మాయి నన్ను పక్కనే ఉన్న రూంలోకి నెట్టేసింది, కొద్దిసేపటికి ఎవరో అటుగా చేసినవాళ్లు రూమ్ డోర్ తీయడంతో నేను బయటకు వచ్చేశాను అని అంటుంది. స్టోరీ ఈస్ కంటిన్యూ. Subscribe to our channel. Thanks for watching.